వాహనదారులకి ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తున్నారు ఆర్ఎస్ఐ హరికృష్ణ. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారని, అలాంటప్పుడు మన కుటుంబ సభ్యులే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి సురక్షితంగా ఇంటికి వెళితేనే మన కుటుంబ సభ్యులు కూడా బాగుంటారని అన్నారు ఆర్ఎస్ఐ హరికృష్ణ. మనం పడితే తలకి తగిలే దెబ్బ చాలా సెన్సిటివ్. తల ఓకేనా, మనకి తల అనేది చాలా సెన్సిటివ్. మనం పడి చెయ్య కాలు దెబ్బ తగిలించడం కాదు, మన ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ అయిపోద్ది. ఎందుకంటే మన ఫ్యామిలీకి మూలాధారం ఎవరు? మనమే ఉంటాం. ఓకే, వాళ్ళకి స్ట్రెంత్ ఎవరు? మనమే కదా స్ట్రెంత్, మనమే వాళ్ళకి స్ట్రెంత్. సో హెల్మెట్ గా కంపల్సరీ ఉండాలి. ఓకేనా, హెల్మెట్ లేకపోతే దయచేసి రావద్దు బయటికి. ఓకేనా, మీరు చూసారంటే నాకు ఎప్పుడు హెల్మెట్ ఉంటుంది, నేను ఎప్పుడు హెల్మెట్ వేసుకొస్తాను. ఓకేనా, అందుకని మీ అందరికి కూడా నేను సూచించేది ఏంటంటే హెల్మెట్ కంపల్సరీగా వేసుకోండి దయచేసి. ఓకేనా, ఇది రిక్వెస్ట్ అనుకోండి, మీకోసం కాదు, మీకోసం చెబుతున్నా. దయచేసి హెల్మెట్ మహా అయితే మీరే కాస్ట్ గురించి భయపడుతున్నారా? లేదు కదా, లేకపోతే టౌన్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. పల్లెటూరులో అవేర్నెస్ మంత్ కాబట్టి వాళ్ళ కోసం మేము డ్రైవ్లు నిర్వహిస్తున్నాం. వాళ్ళ కోసం కూడా ఇది అంతా తెలియజేస్తాం. కావాలి తప్పనిసరి మీ అంతా హెల్మెట్ వేసుకోమని. ఇంకోటి ఏంటంటే లాంగ్ డ్రైవ్, ఓకేనా, ఆపోజిట్ రూట్లో వెళ్ళడం, ఓకేనా, రాంగ్ పార్కింగ్ చేయడం, ఇలాంటివి కూడా దయచేసి చేయొద్దు ఎక్కడ. ఓకేనా, ఇది ఎంత ఇంపార్టెంట్ మీరేమనుకుంటారు? మీరు ఈ సందులో నుంచి వస్తున్నారు కదా, ఈ సందులో నుంచి ఈ పక్క సందులోకి వెళ్ళాలంటే మీరేమనుకుంటారు? మహా అయితే ఒక 30 మీటర్లు 40 మీటర్లు అనుకుంటారు. ఓకేనా, కానీ మీకు మైండ్ లో టెన్షన్ అనేది ఒకటి ఉంటుంది. మనం రాంగ్ రూట్ లో వెళ్తున్నాము, డిపార్ట్మెంట్ పోలీసులు చూసి ఆపుతారేమన్నా మీరు టెన్షన్ తో వెళ్ళే ఒక ఇది ఉంటుంది. ఓకేనా, దానివల్ల ఏంటంటే ఆపోజిట్ పర్సన్ ఏమనుకుంటాడు? అతను ఫ్రీ అయినా కదా ఇదే, అతను ఫ్రీగా వస్తాడు. మీరు ఆపోజిట్ లో టెన్షన్ గా వస్తారు. అప్పుడు అతను మీకు హిట్ ఇచ్చినా అతనికి హిట్ ఇచ్చినా ప్రమాదం మీకు అతనికి ఇద్దరికీ ఉంది. ఓకేనా, అట్లాంటివి మానుకోండి. తక్కువ డిస్టెన్సే కదా, 1 నిమిషమే కదా వెళ్ళిపోతాము, అటు తిరిగి వస్తే 2 కిలోమీటర్లు. ఓకేనా, అదంతా ఆడపోయాము, మాకు ఎంత పెట్రోల్ ఖర్చు, ఇవన్నీ మానేయండి. ఓకేనా, మీరు రాంగ్ రూట్ లో డ్రైవ్ చేస్తారంటే మీరు ప్రమాదంగానే గుర్తుపెట్టుకోవాలి. రాంగ్ రూట్ లో డ్రైవ్ చేస్తారంటే అది ప్రమాదంగానే గుర్తుపెట్టుకోవాలి. రాంగ్ రూట్ అంటే ప్రమాదాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆ రూట్ లో దయచేసి రావద్దు. ఓకేనా, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను హరికృష్ణ, ఆర్ఎస్ఐని, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ అండి. లేదండి, ఈ మంత్ రోడ్ సేఫ్టీ మంత్ కాబట్టి అవేర్నెస్ కోసం మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ట్రాఫిక్ రెగ్యులేషన్స్లో భాగంగా మనం విఆర్సీలో, ఆర్టీసీ, మా కేవీఆర్ అన్ని పాయింట్స్లోన మన సిటీలో నెల్లూరు సిటీ మొత్తం మనం డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. కౌన్సిలింగ్ డ్రైవ్ ఎలాగంటే హెల్మెట్ లేకపోవడం, లేకపోతే రాంగ్ రూట్లో రావడం, ఇలాంటివన్నీ ఆపి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే కేవలం ఈ మంత్ అనే కాకుండా, డ్రైవ్ అనేది ఈ మంత్ అనే కాకుండా ఎవ్రీ మంత్ చేయడం జరుగుతుంది. కానీ ఇది ట్రాఫిక్ అవేర్నెస్ మంత్ అని చెప్పారు కాబట్టి ఈ నెల డ్రైవ్ కొద్దిగా విస్తృత స్థాయిలో చేస్తున్నాము. కాకపోతే ప్రజలందరికీ తెలియపరిచేది ఏంటంటే ప్రతి ఒక్కరూ డ్రైవ్ కండక్ట్ చేస్తాం అని కాకుండా మన వంతుగా మీరందరూ తప్పకుండా హెల్మెట్ వాడమని అందరికీ తెలియపరుస్తున్నాము. అదేవిధంగా రాంగ్ రూట్లో రావడం, ట్రిపుల్ రైడింగ్, డేంజరస్ డ్రైవింగ్ చేయడం, ఇలాంటివన్నీ ప్రజలు చేయకూడదు అనేది ట్రాఫిక్ పోలీస్ నుంచి తెలియపరుస్తున్నాము. కావున అందరూ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన తర్వాత మీ వంతుగా హెల్మెట్స్ వేసుకొని డ్రైవ్ చేయడం కానీ,
లేకపోతే ట్రిపుల్ రైడింగ్ అలాంటివి తగ్గించడం కానీ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. సార్ చెప్పింది మా మంచి కోసమే. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు చూస్తున్నామంటే మన రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. మన ఇండియాలో మేజర్ గా ఎక్కువగా చనిపోయే కేసులు చూస్తే యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయి. అవి ఎందుకంటే చిన్న చిన్న రీజన్స్ వల్లే. ఇక్కడ నుంచి ఒక 15 minutes యూటర్న్ ఉందంటే ఎందుకు వన్ వేలో వెళ్ళిపోతాము అలాగనే అనుకుంటున్నారు, కానీ రైట్ రూట్ లో వెళ్దామని ఎవరు అనుకోవట్లేదు. ఎందుకు నాకు అది అర్థం కావట్లేదు. అది అంటే నేను కూడా అంతే, ఎవరైనా అంతే. ఎందుకు ఏం అవసరం, నెగ్లిజెన్సీ అనాలి, మన మనుషుల నెగ్లిజెన్సీ అది. సారు చాలా బాగా చెప్పారు. నేను కూడా పొరపాటున మర్చిపోయి నేను కూడా ఈరోజు హెల్మెట్ లేకుండానే వచ్చాను. సార్ ఆఫ్ మాకు ఈరోజు కౌన్సిలింగ్ ఇచ్చారు, చాలా మంచిగా ఇచ్చారు, బాగా అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కసారి నేను చిన్నవాడిని అనుకోవచ్చు, మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు. ఒక పర్సన్ బయటకు వచ్చారంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హోల్ అతని మీద బేస్ అయ్యి ఉంటుంది. ఒకవేళ అతను కానీ బెడ్ మీద పడ్డాడంటే 1 month బెడ్ నుంచి లేరు. ఆ 1 month ఎవరు పోషిస్తారు ఆయన్ని? ఆ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది కదా. హెల్మెట్ ఎంత అవుతుంది? ఒక 2000 ఉంటుందా? హాస్పిటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 50,000 పడుతుందా? అది ఎవరు పడతారు? అది కూడా మనమే కదా పెట్టుకోవాలి. 1 వేలో ఎవరు వెళ్ళమన్నారు? రాంగ్ రూట్ లో ఎవరు వెళ్ళమన్నారు? ఎవరు పడమన్నారు? ఎవరు 1 month సఫర్ అవ్వమన్నారు? అంతే కదా. మనం బయటికి వెళ్తున్నామంటే మన ఫ్యామిలీ అంతా మన మీద ఉంది. సేఫ్ గా వెళ్ళాలా, సేఫ్ గా రావాలి. మనం బయటికి వెళ్తున్నామా ఇంట్లో వాళ్ళు ఎంతో ఆలోచించుకుంటారు, ఎప్పుడు వస్తారు ఊరికంటే కాల్ చేస్తారు, ఎందుకు ఎక్కడ ఉన్నావు ఎందుకని. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి హెల్మెట్ వేసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి.